ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నా పేరు మద్దిశెట్టి అజయ్ బాబు. కాంగ్రెస్ పార్టీలో ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తగా నేనున్నాను. జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. ఏ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక నామినేటెడ్ పోస్ట్ కోసం కానీ మరేదైనా ఒక చిన్న పదవి కోసం కానీ నేను ప్రయత్నం చేయలే. పార్టీని నా భుజాల మీద మోసాను. ఎప్పటికీ 21 రోజుల క్రితం నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, నన్ను చంపుతామని హెచ్చరిస్తున్నారు అని చెప్పి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ గారిని కలిసి నేను కంప్లైంట్ చేశాను. న్యాయవాదులతో సహా అనేక మంది అనుచరులతో తరలి వెళ్ళి వారి కంప్లైంట్ చేసినప్పుడు అర్బన్ పోలీస్ స్టేషన్కి వారు నన్ను సిఐ భానుప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళి కలవమన్నారు. భానుప్రకాష్ గారి దగ్గరికి వెళ్ళాం, కంప్లైంట్ రాశాం, ఆధారాలు ఇచ్చాం. అనేకమైనటువంటి బెదిరింపు కాల్స్ నాకు వస్తున్నాయి, హిందుత్వవాదులు నన్ను చంపుతానని బెదిరిస్తున్నారు అని చెప్పి మేము కంప్లైంట్ చేసినప్పుడు 21 రోజుల క్రితం ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీలో కరుణాకర్ సుగ్గున, హమారా ప్రసాద్, రాధా మనోహర్ దాస్, లలిత్ కుమార్, మహాశాన రాజేష్ 5 పేర్లు రాయడం జరిగింది. మేము వాళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు, నన్ను చంపుతానంటున్నారు అని చెప్పి ఆధారాలతో సహా మేము కేసు నమోదు చేసాం, కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా ఆ కేసు గురించి పోలీసులు పట్టించుకున్న దాఖలా లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత పాస్టర్లందరూ కూడా చాలా దుఃఖంతో, ఆవేదనతో, కన్నీళ్లతో ఉన్నప్పుడు కూడా నన్ను చంపుతాను అన్న బెదిరింపులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఫోన్ కాల్స్ ద్వారా నన్ను బెదిరించారు. ఒక ఫోన్ కాల్ కట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెడితే మరొక నంబర్ నుంచి అట్లా చాలా ఫోన్ కాల్స్ అండి, కొన్ని వందల ఫోన్ కాల్స్, బెదిరింపు కాల్స్ వచ్చాయి నాకు. నేను ఆ విషయాన్ని కూడా చెప్పాను. ఆయన ఇప్పటి వరకు ఏ విధమైన చర్య తీసుకోలే. కానీ నా మీద ఎవరో అనామకులు కేసు పెడితే మాత్రం అర్ధరాత్రి దొంగను పట్టుకొని వెళ్ళడానికి వచ్చినట్లుగా పోలీసులు రాత్రిపూట వచ్చి నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి రాత్రంతా టాస్క్ ఫోర్స్ ఆఫీసుల్లో ఉంచి స్టేషన్లో తిప్పి ఒక గజ దొంగకో హంతకుడికో సంఖ్యలు వేసినట్లు బేడీలు వేసి నన్ను జైలుకి తీసుకొని వెళ్ళారు. నా ప్రాణానికి ప్రమాదం ఉందండి, నన్ను చంపుతానంటున్నారు అని చెప్తే మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి 21 రోజులు గడిచినా ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు పోలీస్ గవర్నమెంట్ తీసుకోలేదు. చస్తే చావనివ్వండి అని వదిలిపెడుతున్నారా? లేకపోతే ఈ కేసు గురించి మీరు పట్టించుకోకండి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? ఎందుకని మా కేసు పట్టించుకోవట్లేదు? ప్రవీణ్ పగడాల గారు చనిపోవడానికి ముందు ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా ఆయన కూడా నన్ను చంపుతారు, నా ప్రాణానికి హానుంది అని చెప్పి అనేక పర్యాయాలు పోస్ట్ చేశారు. అప్పుడే మీరు పట్టించుకుంటుంటే, ఆ విషయాన్ని మీరు సుమోటోగా తీసుకుంటుంటే అలాంటి ఒక మనిషిని మేము పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. పోలీస్ స్టేషన్కి రాకపోవడం, కంప్లైంట్ చేయకపోవడం ప్రవీణ్ అన్న చేసిన తప్పు అని నేను అనుకుంటాను. నేను చేశానే, మరి నేను కంప్లైంట్ చేశాను, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, 21 రోజులు అవుతోంది. మరి మీరు ఎందుకని వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు? వాళ్ళు చాలా సంతోషంగా బయట తిరుగుతున్నారు. ఏ తప్పు చేయని నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. రీసెంట్ గా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూస్ గా మళ్ళీ నాకు కాల్స్ చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. వాళ్ళ అనుచరులు చాలా మంది, ఆంధ్ర నుంచి కొంతమంది, తెలంగాణ నుంచి కొంతమంది, బ్లాక్ లిస్ట్ లో నంబర్స్ ఉన్నాయి, రకరకాలుగా బూతులు మాట్లాడుతున్నారు. ఇళ్ల దగ్గర రెక్కిలు వేస్తున్నటువంటి పరిస్థితి, బయటికి ఒంటరిగా వెళితే వెంటాడుతున్నటువంటి పరిస్థితి. అంటే పట్టించుకోరా? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా ఉన్న నా పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను సూటిగా చెప్తా ఉన్నా, మీకో దండం, మీ కాంగ్రెస్ పార్టీకో దండం. ఎప్పటి వరకు ప్రచార కమిటీ
రాష్ట్ర సమన్వయకర్తగా ఉన్న నేను మీ పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తాను. ఆ లెటర్ని మీ పార్టీకి పంపిస్తాను. నేను ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారు అని అంటే, చస్తే చావరాదు, మాకు తీరిక ఎక్కడుంది ఈ కేసు పట్టించుకోవడానికి అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంటే పాస్టర్లకి ఏ విధమైనటువంటి రక్షణ ఉండదా? దేవుని సేవ చేసేవాళ్ళు క్రైస్తవులు అయితే మా ప్రాణాలకు ఎలాంటి విలువ ఉండదా? మమ్మల్ని మీరు పట్టించుకోరా? ఖచ్చితంగా 21 రోజుల క్రితం అండి, ఖమ్మం జిల్లా కోర్టు ఎదురుగా తేళ్లూరు వెంకటేశ్వరరావు అని జిల్లా కోర్టు లాయర్ గారు ఈ కంప్లైంట్ గురించి లాయర్ గారితో డ్రాఫ్ట్ చేయించడానికి మేము వెళ్ళినప్పుడు కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు అక్కడికి రావడం చూసి నేను, నాతో పాటు మట్టి ప్రసాద్, ఆదిత్య కారులో బయటకు వెళ్ళిపోయాం. మేము వెళ్ళిపోయినటువంటి ఒక 5 నిమిషాల్లో తేళ్లూరు వెంకటేశ్వరరావు గారు లాయర్ గారు ఫోన్ చేసి, ఇక్కడ కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు వచ్చారు, వాడు ఎక్కడ ఉంటాడు, వాడి అడ్రస్ చెప్పండి అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అతను ఒక క్లయింట్ అండి, నేను లాయర్ని, ఒక కేసు పని మీద నా దగ్గరకు వచ్చాడు తప్ప నాకు అడ్రస్ తెలియదని నేను చెప్పాను. మీరు అర్జెంటుగా తప్పించుకొని వెళ్ళిపోండి అని చెప్పారు లాయర్ గారు. అడ్వకేట్ గారు చెప్పారు, సాక్షాత్తు దీనికి ఆయనే సాక్ష్యం. నా పరిస్థితి బాగాలేదు, నన్ను వెంటాడుతున్నారు అని చెప్తే మీరెందుకని ఇంత నిర్లక్ష్య వైఖరి మీరు ప్రదర్శిస్తూ ఉన్నారు? అంటే అజయ్ బాబుని చంపితే మీకు సంతోషమా? మీ డ్యూటీ మీరు చేయరా? ఎవరో హిందుత్వ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఒక చిన్న కంప్లైంట్ పట్టుగానే నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి జైల్లో వేశారే. ఫేస్బుక్ వేదికగా, యూట్యూబ్ వేదికగా నెక్స్ట్ నువ్వేరా, నెక్స్ట్ నిన్నేరా చంపేది అనుకుంటూ అన్ని కంప్లైంట్లు పేపర్ ఆధారాలతో సహా తీసుకొచ్చి మీకు ఇస్తే మీరు ఎప్పటి వరకు ఏం చేశారు? మీరు వాళ్ళు పిలిపించారా? వాళ్ళకి నోటీసులు ఇచ్చారా? వాళ్ళని అరెస్ట్ చేశారా? కనీసం వాళ్ళు రమ్మని ఒక ఫోన్ కాల్ చేశారా? మీరు ఎందుకు పట్టించుకోవట్లా? జిల్లా కమిషనర్ గారు ఏమైనా ఈ కేసు పట్టించుకోవద్దని చెప్పారా? డీజీపీ గారు ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా ఈ కేసు పట్టించుకోవద్దని? లేకపోతే నేనేమైనా అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను చచ్చిపోతే తప్ప మీరు మాట్లాడరా? అర్ధరాత్రి పూట కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉండాల్సిన పరిస్థితి. బ్లాక్ లో ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూడండి, నా ఫోన్ తీసుకొని. ఇవాళ సిఎండిఎఫ్ ఫ్యామిలీ సభ్యులందరికీ కూడా, కుటుంబ సభ్యులకి, నన్ను అభిమానించే క్రైస్తవ సంఘాలకు, నన్ను ప్రేమించే నా శ్రేయోభిలాషులకు, నన్ను ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నా, నాకు నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నా ప్రాణానికి ప్రమాదం ఉంది. నాకేదైనా జరిగితే దానికి పరోక్ష కారణం తెలంగాణ పోలీస్ శాఖ వారు మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను చెప్తా ఉన్నా, ఖమ్మం జిల్లా కమిషనర్ గారు, తెలంగాణ డీజీపీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మీ బాధ్యత మీరు నిర్వహించమని అడుగుతున్నాం, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి అని అడుగుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇన్ని రోజులు మీ గురించి ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. ఎంత మొత్తుకున్నా మీరు పట్టించుకోకపోతే చెప్పండి, పాస్టర్లకు ఎలాంటి విలువ లేదు, పాస్టర్లు చచ్చినా పర్వాలేదు, ప్రవీణ్ పగడాల చనిపోయిన తర్వాత యాక్సిడెంట్ లాగా ఎలా చెప్పామో నువ్వు చేస్తే కూడా ఏదో ఒక కారణం చెప్తామని చెప్పండి, మరి ఓపెన్ గా చెప్పండి. లేకపోతే నీ ఏడుపేదో నువ్వు వేడు అని చెప్తే మమ్మల్ని జిల్లా కోర్టుకు వెళ్తాం, లేకపోతే హైకోర్టుకు వెళ్తాం. న్యాయమూర్తుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మీకు వ్యతిరేకంగా వెళ్ళకూడదనే కదా, మీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదనే కదా, పోలీస్ డిపార్ట్మెంట్ వారి మీద గౌరవాన్ని బట్టే కదా మేము ఎంతకాలం భరిస్తూ వస్తుంది. అయినా మీరు పట్టించుకోకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి వెళ్ళి? జనసేన పార్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడైతే అజయ్ బాబు నీ సెల్ ఫోన్ తొందరలోనే స్విచ్ ఆఫ్ అవుతుంది అని చెప్పాడు. ఆ ఆధారం సరిపోదా? నెక్స్ట్ చచ్చేది నువ్వేరా, నెక్స్ట్ పోయేది నువ్వేరా అని హమారా ప్రసాద్ అన్నాడు. ఆ ఆధారం సరిపోదా? నెక్స్ట్ అజయ్ గారు అని చెప్పి బీజేపీ నేతలు అంటున్నారు. ఆ ఆధారాలు సరిపోవా? నా సెల్ ఫోన్ లో బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి నంబర్లకు ఫోన్ చేసి అజయ్ బాబుకి ఎందుకు కాల్ చేశారని అడగండి. ఆ ఆధారాలు మీకు సరిపోవా? మరి ఎందుకని మీరు లీగల్ గా చర్యలు తీసుకోవట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ వారు? వచ్చే నెలలో 3వ తారీఖున హైదరాబాద్ లో ప్యాట్నీ సెంటర్ లో, సికింద్రాబాద్ ఏరియా హరిహర కళాభవన్ లో హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ క్రైస్తవులకు ఏం జరిగినా, బైబుల్ తగలబెట్టినా, రోడ్ల మీద పట్టుకొని చెప్పులతో కొట్టినా, మందిరాల లోపలికి వచ్చి కర్రలు తీసుకొని కొడుతున్నా, చర్చిలు తగలబెడుతున్నా, క్రైస్తవ ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నా, ఒక్క పార్టీ మాట్లాడేది ఇవాళ